భక్తుడు దావీదు రాస్తున్నటువంటి మాటల్లో చూడండి ఒక మాట. కీర్తనకరుడు మొదటి కీర్తనలో 2వ వచనం 3వ వచనం చదవండి ఒక్కసారి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాల్వన యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి ఘనత కలుగునుగాక. అతడు చేయునదంతయు సఫలం. ఎంత కష్టము చేసినా మన కష్టార్జితము చినిగిపడిన సంచిలో వేసినట్టుగా వెళ్ళిపోతుంది. మన చేతుల కష్టార్జితం, మన కష్టార్జితము, మనము చేస్తున్నటువంటి పని సమృద్ధిగా మన జీవితంలో దేవుడు కొదవ లేకుండా దేవుడు పోషించాలంటే ఇంకా మనల్ని నీటి కాలువన చెట్టు ఎలా ఉండి పచ్చగా ఉండి ఫలములు ఇస్తుందో, ఎల్లప్పుడూ జీవము కలిగిన దేవుని మాటలు, దేవుని వాక్యము మన హృదయంలో నింపుకోవాలి. ఎక్కడ నింపుకోవాలి? మన హృదయంలో నింపుకున్నప్పుడు అతడు సమృద్ధికరమైనటువంటి ఆత్మీయ అనుభవాలు నేర్చుకుంటాడు. శరీర క్రియలు చంపడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, జీవము కలిగిన వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే ధ్యానిస్తామో, దేవుని మాటలు ఎల్లవేళలా దేవుని మాటలు మన హృదయంలో నింపుకుంటామో, ఆ మాటలు ఏం చేస్తాయంటే మనల్ని హెచ్చరిస్తాయి. ఏం చేస్తాయమ్మా? హెచ్చరిస్తాయి. హెచ్చరించి ఆదరణ కలిగిస్తాయి. ఆదరణతో పాటు జ్ఞానాన్ని, సంతోషాన్ని ఇస్తాయి దేవుని మాటలు. ఎప్పుడు ఇవన్నీ మన జీవితంలోనికి వస్తాయంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, ఆయనలో ఆనందించేటప్పుడు ఇవన్నీ మన జీవితంలో అనుకోకుండా జరిగిపోతుంటాయి. అందుకనే దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని మాటలు రెండంచుల ఖడ్గము వంటివి. అదేవిధంగా బండను బద్దలు కొట్టు సుత్తె వంటివి. హెచ్చరిస్తుంటాయి, ఆనందింపజేస్తుంటాయి, ఆదరణ కలగజేస్తుంటాయి, సంతోషాన్ని ఇస్తుంటాయి మనకు. ఈ వాక్యము మన హృదయంలో నింపుకోవాలి ఎప్పుడు. పరిశుద్ధ గ్రంథములో ఇంతవరకు మనము కొన్ని మాటలు అన్న పలికించాడు. ఏ మాటలు అమ్మ అవి? సామెతలు 6వ అధ్యాయము 1 నుంచి 35 వచనాలు ఉన్నాయి. 1 నుంచి 35 వచనాలు మనం నోట పలకాలి దేవుని మాటలు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ నోరు తెరిచి పలుకుతే దేవుడు నోటిని బలపరుస్తాడు. 6వ అధ్యాయం 1వ వచనము నుంచి 5 వచనాల వరకు చెలికానికి పూట పడకూడదని అక్కడ చెలికానికి వ్యక్తికి సంబంధంలో రాస్తున్నటువంటి మాటలు. చెలికానికి పడి మనము ఆ పూట పడితే మనకే తలకు చుట్టుకుంటే ఒక్కోసారి. అందుకనే పూట పడకూడదు అంటున్నాడు చెలికానికి. తర్వాత 6వ వచనం నుంచి 11వ వచనం వరకు సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాడి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమంటాడు. చీమకు ఎంత ఉంటుందమ్మా జ్ఞానము? తల ఎంత ఉంటుంది చీమకు? కాలి కింద అట్లా నలిపేస్తే నలిచిపోతుంది. ఆ చీమను చూసి జ్ఞానం నేర్చుకోవాలంట మనం. వేసవి కాలంలో ఏమి సమకూర్చుకుంటాయి? ఆహారము. చూడు ఎంత జ్ఞానం ఇచ్చినాడు చీమలకు. ఇంత తల పెట్టుకొని మనము దేవుని ఆలోచనలు మన తలలో నింపుకోకపోతే ఇంకా చూడు ఎంత బాధపడుతుంటాడు దేవుడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ సోమరి అనే మాట ఎందుకు రాస్తున్నాడంటే, చాలామంది సోమరులుగా జీవిస్తున్నారని. నువ్వు కనీసం చీమల వైపున చూడు, అవి ఎంత చక్కగా క్యూ కట్టి లైన్ కట్టి వెళ్ళిపోతుంటాయో వాటి వైపున చూసి నీ నడకలు మార్చుకో. ఇంకా నిద్ర, ఇంకా కొద్దిగా కాళ్ళు ముడుచుకొని, కాళ్ళు ముడుచుకొని శరీరం ఏం చేస్తుందంటే ఇంకా ఏం ప్రార్థనలే, ఇంత ఏం వాక్యంలే, సోమరితనం వస్తుంది. సోమరితనము వస్తే దారిద్ర్యం నీ వెనకబడి వస్తుందంట. ఏమొస్తుందమ్మా? దారిద్ర్యం వస్తుంది సోమరితనం ఉంటే. ఈ సోమరితనాన్ని పూర్తిగా తీసివేసుకోవాలి మన జీవితంలో నుంచి. తర్వాత 12వ వచనం నుంచి 15 వచనాల వరకు కుటిలమైన మాటలు పలుకువానికి ఆపద. చెడ్డ మాటలు, ఇక్కడి మాటలు అక్కడ చెప్పేవానికి ఏం కలుగుతుందంటమ్మా? ఆపద సంభవిస్తుందంట. తర్వాత 16వ వచనం నుంచి 19వ వచనంలో వరకు దేవునికి హేయమైనటువంటి 6, 7 కలవంట. హేయమైనటువంటి రాసినాడు దేవుడు అక్కడ. సరే దేవుని బిడ్డలారా, 20వ వచనము నుంచి 24వ వచనము, తల్లిదండ్రుల మాట వింటే నీకు మేలు కలుగుతుంది. ఎవరు మాట అన్నట్టమ్మా?
బిడ్డలు తల్లిదండ్రుల మాటలు వినకుండా ఏవేవో చేస్తుంటారు, సెల్ ఫోన్స్ ఇవన్నీ. తల్లిదండ్రుల మాట అయినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయాలి, ఈనేటి బుద్ధిని పుట్టించమని ప్రార్థన చేయాలి. తల్లిదండ్రుల బిడ్డలు మాట వింటే వాళ్ళకి మేలు కలుగుతుందంట. తర్వాత వచ్చేసి 25 నుంచి 33 వరకు వేశ్య సాంగత్యము. వేశ్యతో నువ్వు వెళితే, పరస్త్రీ వైపు నువ్వు చూస్తే, పరస్త్రీని ఆశిస్తే నీకు రొట్టె తునక మిగులుతుంది, నీ జీవితం అంతా పాడైపోతుంది అంటున్నాడు. నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది వేశ్య సాంగత్యము చేస్తే. తర్వాత దేవుని బిడ్డలారా 34 నుంచి 35 వచ్చిన వరకు భర్తకు పుట్టు రోషము బహు రౌద్రము గలదంట. భార్య భర్తల మధ్య తెలియకుండా భార్య తప్పు చేసిందనుకో, భర్త కంటబడిందనుకో, భర్త కోపం వస్తారు అదమ్మా. ఆ కోపము భయంకరంగా ఉంటుందంట. ఎవడు దాన్ని తీసివేయలేడంట, అంత రౌద్రమైపోతాడంట. అందుకనే కుటుంబము గొడవలు కొట్లాటలు రాకుండా తల్లిదండ్రి భార్య భర్తలు ఇద్దరు భక్తిపరులైనచో కుటుంబాన్ని కట్టుకుంటాం. ఒకరు ఇట్లా ఒకరు అట్లా వెళ్తే కుటుంబము జగడమురుగలు కలహములు రేగుతాయి. అందుకని దేవుని బిడ్డలారా, ఇక్కడ ధ్యానించాల్సినటువంటి కొన్ని మాటలు చూడండి. ఇక్కడ యెహోవాకు హేయమైనవి 6, 7 కలవంట. ఓ చదవండి అమ్మా మాట. 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 19 వచనాల వరకు ఉంది. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. 6 కలవు. 7 ఆయనకు హేయములు. 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఈ 7 కలిసి దేవునికి ఏమైందంటమ్మా? అసహ్యము కలుగుతుందంట. ఈ పనులు చేస్తే అసహించుకుంటాడంట. దేవుని బిడ్డలారా, అహంకార దృష్టి మొదటిది ఏంటంటమ్మా? అహంకార దృష్టి. దేవునికి అహంకారాలను ఎదిరిస్తాడు దేవుడు. అహంకారం అంటే గర్వము గలవాడని అర్థం. గర్వము అన్నా ఒకటే, అహంకారం అన్నా ఒకటే. ఇంకొక మాట ఏంటంటే పొగరుబోతు చూపు. పొగరుతో ఏం పొగరెక్కినారా వీడు, ఏం పొగరుతో మాట్లాడుతుందిరా ఈమె అంటుంటాడు చూడండి. అహంకార దృష్టి యెహోవాకు హేయము, అసహించుకుంటాడంట. అందుకనే మనలో గర్వము కానీ అహంకారము కానీ ఏమాత్రం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది గర్వంగా ఫీల్ అవుతుంటారు. గర్వం పనికిరాదు. మనము మన ప్రభు అయిన దేవుణ్ణి బట్టి అతిశయించాలి. అందుకనే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి యెషయా గ్రంథంలో. ఆయన అష్షూరు రాజు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపును బట్టి అతనిని శిక్షింతును. అహంకారపు చూపు మనలోనుందనుకో, గర్వము మనలోనుందనుకో, దేవుడు ఏం చేస్తాడంటమ్మా? శిక్షిస్తాడంతే. ఇంకా శిక్షకు లోను చేస్తాడు మనల్ని. ఈ అష్షూరు రాజును దేవుడు శిక్షించినాడు. మనం 37వ అధ్యాయంలో చూస్తే ఒక్క దినమున 185,000 మందిని చంపింది ఒక దేవదూత. ఇంతకుముందు విన్నాం మనం ఈ మాట. ఇక్కడ ఇశ్రాయేలు దేశం మీదకి ఈ అష్షూరు రాజు యుద్ధానికి బయలుదేరినాడు. అప్పుడు అష్షూరు రాజుతో తెలియపరచమని యెషయా ప్రవక్తతో చెప్తున్నాడు. ఇదిగో అతని అహంకార దృష్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతనిని శిక్ష. అహంకారం అనేది మనిషికి ఉండకూడదు ఎప్పటికీ. అహంకారం అనేది చాలా దేవుని దృష్టికి హేయమైనటువంటి అసహించుకుంటాడు ఆయన. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాటలు
101వ కీర్తన 5వ వచనం. పొరుగు వారిని తన పొరుగు వారికి చాటున దూషించు వారిని తన పొరుగు వాటిని చాటున దూషించువానికి నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గల వారిని నేను ఎప్పటికీ సహింపడంట ఆయన. ఎప్పటికీ నేను వారి గురించి సహించేది ఉండదు, ఇంకా ఓర్చుకునేది ఉండదు. వారికి తక్షణమే వారికి శిక్ష సంభవిస్తుంది అంటాడు ఆయన. అహంకారులను ఎదురిస్తాడు ఆయన. దీనులకు కృప చూపే దేవుడు ఆయన. అహంకారులను ఎదిరిస్తాడు. ఎంత గర్వం ఉందరా వీనికి. వాని గర్వం ఎన్నడొకనాడు అణిచివేసేవాడు పుట్టుతారా. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము దేవుని ప్రేమ స్వభావము కలిగినటువంటి మనస్సును పొందుకోవాలి మనం. అదేవిధంగా దేవుని బిడ్డలు ఇక్కడ చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో అహంకారము మనలో ఉంటే ఏమొస్తుందో సొలొమోను భక్తుడు రాస్తాడు అక్కడ. అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఏమొస్తుందంటమ్మా? అవమానం వస్తుందంట. చదవండమ్మా. వినయము గల వారి యొద్ద అహంకారము వెంబడి అవమానము వచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. జ్ఞానము గలదు, దేవునికి ఘనత కలుగునుగాక. వినయము గల వారి యొద్ద ఏమున్నదంటమ్మా? జ్ఞానం ఇస్తాడు. వినయము, విధేయత, ప్రేమ. యేసయ్య నడిచిన మార్గములో మనం అందరము నడుస్తే ఆయన ప్రభావం మనలోనికి వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. కావలసిన ప్రతి పోషణ మనకిస్తాడు ఆయన. అహంకారం ఉంటే మన వెనకంబడి ఏమొస్తుందంటమ్మా? అవమానం వస్తుంది. ఖచ్చితంగా అవమానిస్తాడు ఆయన. అహంకారము, గర్వం అనేది నెబుకద్నెజరు ఉన్నాడు దానియేలు గ్రంథంలో. గర్వపడి ఇదిగో ఈ రాజ్యమంతా నాదే అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, నేనే కోటను కట్టించినని. దేవుడు ఏం చేసినాడు తెలుసునా? గడ్డి తినిపించినాడంట. ఏం చేసినాడమ్మా? గడ్డి తినిపించినాడు. కొంతమంది బలగమును బట్టి అతిశయిస్తుంటారు, గర్వపడుతుంటారు, అహంకారం చూపుతుంటాడు. నా ఎంతటి వాడు లేడులే, నేనే వీరుణ్ణి, సూర్యుణ్ణి, అంత నా కింద అణిగి మణిగి ఉండాలి. అహంకారము వాన్ని ఏం చేస్తాడు దేవుడు తెలుసునా? అవమానపరుస్తాడు ఆయన. ఇది సత్యము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయించిన మాట. ఆకాశము భూమి గతించిన కానీ ఒక్క సున్నైనను పొల్లైనను గతించదంటాడు ఆయన. అహంకారులను అణిచివేస్తాడు ఆయన. అందుకని దేవుని బిడ్డలారా, అహంకారము ఎవరికైతే ఉంటుందో అందరి ఎదుట అవమానపరుస్తాడు ఆయన. జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలం. తర్వాత చూడండి, ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 31వ వచనం. ప్రభువును సైన్యములకు అధిపతినగు యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు త్రొట్టిల్లి కూలును, అతనిని లేవనెత్తువాడెవ్వడునూ లేడంట. గర్విష్ఠులు త్రొట్టిల్లి ఏం చేస్తారంటమ్మా? కూలిపోతారంట. అందుకనే ప్రభువగు సైన్యములకు అధిపతి నగు యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా, అహంకారి, నా ఎదుట నువ్వు ఎలా ఉండాలి? నీతిగా నడవాలి, వినయము ప్రదర్శించాలి, భయభక్తులు నేర్చుకోవాలి. నిన్ను బట్టి నువ్వు గర్విస్తున్నావేమో, నీ గర్వమును నేను అణిచివేస్తానంటాడు ఆయన. అందుకనే దేవుని బిడ్డలారా, గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై అణిచేస్తాడు గర్విష్ఠులను దేవుడు. అందుకనే దేవుని బిడ్డలమైన మనమందరము యేసుక్రీస్తు ఎలా మాదిరికరంగా జీవించాడో మనం వాక్యము చదువుతుంటే అర్థమవుతుంది, మనకు చదవకపోతే అర్థం కాదు. దేవుని మాటలు వింటుంటే అర్థమవుతుంది, వినకపోతే అర్థం కానే కాదు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలము చాలా జాగ్రత్తగా జీవించాలి. ఈ యొక్క చివరి దినాల్లో తన్ను తాను తగ్గించుకున్నప్పుడు ఏం చేస్తామా? హెచ్చిస్తాడు ఆయన. దేవుని కార్యాలు, చాలా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు మన పట్ల. చూడండి, ఇక్కడ సామెతల్లో 15:25లో ఈ గర్విష్ఠుల గురించి ఇంకొక మాట మాట్లాడతాడు. చూడండి, సామెతలు 15:25. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేయును. ఏం చేస్తాడంటమ్మా? ఎప్పటికీ నిలబడదంట గర్విష్ఠుల ఇల్లు.
అవమాన పాలు చేస్తాడు, అసహించుకుంటాడు, ఆ ఇంటిని పెరికేస్తాడు. నీ దేహమే దేవుని ఆలయం, నిన్ను కూడా పెరికేస్తాడు. ఆయన ఇంటితో పోలుస్తున్నాడు మనలందరినీ. నీ దేహమే దేవుని ఆలయం. ఈ ఆలయంలో గర్వం ఉందనుకో, ఏం చేస్తాడు ఆయన? పెరికి పారేస్తాడు ఆయన. అందుకని దేవుని బిడ్డలము, ఇదిగో యాకోబు భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే, దేవుడు 4వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప చూపే దేవుడు. చదవండి అమ్మ మాట, యాకోబు పత్రిక 4:6లో, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. లేఖనం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు. లేఖనం ఆయన్నే, వాక్యం ఆయన్నే. యేసు ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు, ఇదిగో అహంకారులు కలిగిన మనుషులు నీ ఎదుట ఉన్నారేమో, నేనేం చేస్తా? అహంకారులను అణిచివేస్తా, నీకు కృప చూపిస్తా అంటాడు ఆయన. దేవుని పిల్లలమైన మనము ఆయన కృప కింద ఉన్నాం ఇప్పుడు. ఇది కృపాకాలం. ఇది దయ, కనికరము, జాలి మన మీద చూపడం బట్టే మనం ఇక్కడ సన్నిధిలో కూడుకుంటున్నాం, లేకపోతే కూడుకలేం. ఆయన ఆకర్షించి మనల్ని కూర్చోబెట్టాడు ఇక్కడ. అందుకనే దేవుని బిడ్డలారా, అహంకార దృష్టి ఉంటే మనం ఎదుర్కోవలసినటువంటి పరిమాణాలు ఏంటో మనం తెలుసుకున్నాం. తర్వాత చూడండి, రెండవది ఏందమ్మా? కళ్ళలాడు నాలుక. అహంకార దృష్టి గుర్తుపెట్టుకోవాలి. 7 అడుగుతాను మళ్ళీ లాస్ట్లో. మొదటిది ఏంది? అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. తర్వాత రెండవది ఏంటంటే కళ్ళలాడు నాలుక. ఈ నాలుక గురించి భక్తుడు యాకోబు భక్తుడు ఏం రాస్తాడంటే చూడండి, 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపపు ప్రపంచమై సర్వ శరీరమునకును మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుక ఏంటంటమ్మా? పాపపు ప్రపంచం ఇది. ఈ నాలుక చాలా డేంజర్ మనిషికి. ఈ నాలుకను అదుపులో పెట్టుకోవాలి మనం. ఈ నాలుకతోని చెడ్డ మాటలు, బూతు మాటలు ఎట్లా పడితే అట్లా. ఈ నాలుక పాపపు ప్రపంచము. అందుకనే ఈ నాలుకను చాలా జాగ్రత్తగా పడుకోవాలి. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, ఏవేవో నోటికి వచ్చినట్టుగా కొన్ని నాలుకలు కుటుంబాలను కూల్చే నాలుకలు ఉన్నాయి. కొన్ని నాలుకలు ఎట్టున్నాయమ్మా? కుటుంబాలను కూల్చే నాలుకలు. నాలుక కోసేస్తాడు. నిజమమ్మా, దేవుడు నాలుకను అదుపులో పెట్టకపోతే నోటి మాటను తీసేస్తాడు. ఎప్పుడైతే నీ నాలుకను నువ్వు సాధుపరుచుకుంటావో, నీ మాట ఆచిచూచి జాగ్రత్తగా వేస్తావో, నోటిని నీ మాట ఎలా వస్తుందో నువ్వు గ్రహించాలి. నాలుక మనలో ఉంచబడిన పాపపు ప్రపంచము. చాలా డేంజర్ ఈ నాలుక. ఈ నాలుకను ఎవరు సాధుపరచలేరంట. కేవలము దేవుని వాక్యము చదవడం ద్వారానే సాధుపరచగలం. ఇంకా ఎవరితో కాదు, ఏ డాక్టర్తో కూడా కాదు ఈ నాలుకను సాధుపరచడానికి. ఈ నాలుక పాపపు ప్రపంచము చిచ్చు పెడుతుందంట. కొంతమంది ఇంటి దగ్గర దేవుని ప్రార్థన లేకుండా, ప్రార్థనతో సమయము, దేవునితో సమయం గడపకుండా ముసలమ్మ ముచ్చట్లు వేసుకొని కూర్చుంటారు చాలామంది. చూడండి, మళ్ళా లోకంలో ఉన్నవారు కూర్చున్న వాళ్ళు ఊకుంటారా? ఆ కుటుంబం ఇట్లనంటనే, ఆమె ఇట్లనంటనే. ఎందుకు ఈమెకు ఆ కుటుంబంతోని నాలుక చిచ్చు పెడుతుంది? ఆ కుటుంబంలో కుటుంబాన్ని, భార్యాభర్తలను విడదీసేది నాలుకనే. అందుకనే ఎవరి మాటలు కూడా నీ హృదయంలో ఎక్కించుకోడు. కేవలం నువ్వు దేవుని మీద ఆధారపడాలి నీ కుటుంబం కట్టుకోవాలంటే.
జ్ఞానవంతురాలు తన ఇల్లును, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుకుంటుందంట. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోవాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకున్నప్పుడే నీకు జ్ఞానం ఇచ్చి నీ ఇంటిని కట్టుకుంటావు. లేకపోతే నీ ఇంటిని చేతులారా ఊడబెరుక్కుంటావు. దేవుడు రాసిన మాటలు సత్యం. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ నాలుకను కాపాడుకోవాలి మనిషి. ఈ నాలుక గురించి చూడండి, కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట చూడండి. 64 కీర్తన 8వ వచనంలో, 64 కీర్తన 8వ వచనం, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారు కూలుటకు వారి నాలుకే నాలుకనంట కారణం. మన కుటుంబాన్ని కూల్చడానికి, మన జీవితాన్ని మనిషి కూలిపోవడానికి కారణం ఏంటంటమ్మా? ఈ నాలుక. అందుకనే దేవుని బిడ్డలము నాలుకను చాలా అదుపులో పెట్టుకోవాలి, చాలా జాగ్రత్త మాట్లాడాలి మాటలు. ఈ నాలుకను అదుపు చేయలేకపోతే కుటుంబాన్ని కూల్చుకుంటాము, మనల్ని కూడా కూల్చుకుంటాం మనం. చూడండి ఇక్కడ 34 కీర్తనలో 13వ వచనం, 34 కీర్తన 13వ వచనం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ యొక్క పెదవులను ఏం చేయాలమ్మా? మార్చుకోవాలంట. కాచుకోవాలి, కాచుకోవాలి, కట్టిపడేయాలి చెడ్డ మాటలు రాకుండా. ఈ నాలుక పాపపు ప్రపంచం మన అవయవములలో చిచ్చు పెడుతుంది నాలుక. అందుకని ఈ నాలుక చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు ఆచి చూచి అడుగు వేయాలి ముందుకు మాట్లాడే మాటలు. అందుకనే దేవునికి, యెహోవాకు హేయమైనటువంటి కళ్ళల్లాడు అసహించుకుంటాడు ఈ కళ్ళలాడు నాలుకను. ఇక్కడి మాటలు అక్కడ లేనిపోని మాటలు చెప్పి ఎన్ని కుటుంబాలు బజారుకు పాలవుతున్నాయో చూడండి, ఆలోచన చేయండి. ఈ నాలుక చాలా డేంజర్. ఈ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టాలంటే నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడకూడదు. నీ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. నాలుకను సాధువు చేయగలిగిన సమర్థము దేవునిలో ఉంది, సామర్థ్యత ఆయనలో ఉంది. కాబట్టి దేవుని అడగాలి. అందుకనే ఆ నాలుకను కాపాడుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. మన నాలుక, దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఈ నాలుకతో ఏం చేయాలమ్మా? దేవుని స్తుతించాలి. ఫిలిప్పు భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఫిలిప్పు పత్రిక 2:11 చూడండి. ఫిలిప్పు పత్రిక 2:11లో, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించెను. దేవునికి ఘనత కలుగునుగాక. ప్రతి నాలుక, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడ్డాడు. కలువరి శిలువ రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచినాడని ప్రతి నాలుకతో మనం మాట్లాడాలంట. ఈ నాలుకతో దేవుని సిలువను గురించిన ధ్యానం చేయాలి ప్రతిరోజు. నా కొరకు తండ్రి చేసిన మీ త్యాగం ఎంత గొప్పది. సిలువను గూర్చిన మాట మన నాలుకకు రావాలి. ఆయన నామాన్ని క్షణం క్షణము నుచ్చరిస్తుండాలి. క్షణం క్షణం మన బలహీనతలు ఏం చేయాలమ్మా? రోజంతా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు బలహీనతలు పడిపోతుంటాం. వాటిని ఏం చేయాలి? మన నాలుకతో, యేసయ్యా క్షమించండి నాయన. ఇంకా క్షమిస్తున్నాడని చెప్పి మనం తప్పులు చేస్తే ఆ చేసిన పాపానికి శిక్ష ఉంటుంది. మళ్ళీ క్షమిస్తాడు, చేయకుండా నిన్ను మనస్సు మారుస్తాడు, కానీ చేసిన పాపానికి శిక్ష ఉంటుంది. జాగ్రత్తగా, అందుకే చేయకూడదు పాపాలు. అందుకనే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమాట మంది, ప్రతి నాలుకయు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఆయన దేవుడు ఎట్లయితాడు? ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయిన వాడు దేవుడు ఎట్లయితాడని చెప్పి చాలామంది లోక సంబంధమైన లోకస్తులు మాట్లాడే మాటలు ఇవి. కానీ నిజదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. వదకు తేబడిన గొర్రె వలె మౌనము దాల్చి మన కొరకు చనిపోయాడు ఆయన. త్వరగా రాబోతున్నాడు ఆయన. వచ్చినప్పుడు మనమందరం సిద్ధపాటు కలగాలి. సిద్ధపాటు కలిగి ఉండాలంటే మన మాటను బట్టి తీర్పులోకి తీసుకొస్తాడు. నీ నోటి మాటను బట్టి తీర్పు ఉంటుంది మనిషికి. మత్తయి సువార్త 12:36 ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 12:36 చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినం ఒక దినము ఉంది మనకు. న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చుంటాడు ఆయనక. విమర్శ దినమున లెక్క అడుగుతాడు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినావు, ఏమేం మాటలు మాట్లాడినావు, నీ మాటలలో రికార్డ్ అయితాయి మొత్తం దేవుని దగ్గర. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు రికార్డ్ చేసింటాడు. నీకు మాటలు వచ్చినప్పటి నుంచి చనిపోయేంత వరకు నువ్వు ఏమేం మాటలు మాట్లాడినావో నీ మాటలలో నీకు వినిపిస్తాడు ఆయన. అంత శక్తిమంతుడు మన దేవుడు. న్యాయపు తీర్పులు అడుగుతాడు ఆయన. విమర్శ దినమున లెక్క అడుగుతాడు ఆయన. అందుకనే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామాన్ని మన నాలుకతో మన నోట నుచ్చరిస్తూనే ఉండాలి. ఎన్ని గొప్ప మేలు చేస్తున్నాడు దేవుడు మన పక్షాన, మన పట్ల. ఆశ్చర్యమైన మాటలు, అద్భుతకరమైనటువంటి మాటలు, దేవుని మాటలు. బంగారు వెండి దొరికినట్టుగా నీ యొక్క ధర్మశాస్త్రం నాకు దొరికిందయ్య అంటాడు కీర్తనకారుడు 119లో. ధర్మశాస్త్రం వెండి బంగారు దొరికినట్టు దొరికినాయా నీ మాటలు అంటాడు. ఎంత అనుభవిస్తున్నాడో చూడండి దావీదు భక్తుడు. ఆ మాటలు ఎంత గొప్ప అంటే దేవుని బిడ్డలారా, మన మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు ఆలకించాలి. తర్వాత మూడవది ఏందమ్మా? నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులను చంపు చేతులు. ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, నిరపరాధులను అంటే ఎటువంటి తప్పు చేయని వారిని స్పాట్లో చంపేస్తున్నారు. ఇప్పుడు నైజీరియా దేశంలో చూసినారా, క్రైస్తవులు భయంకరమైనటువంటి ఊచకొత్తగా వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు శవాలు గుట్టలుగా ఉన్నాయి. నిరపరాధులు ఏ నేరం చేయలేదు వాళ్ళని. నిరపరాధులను చంపు చేతులు ఎన్ని లేచినాయంటే అన్ని లేచినాయి. కానీ దేవుని కొరకు హతసాక్షి అయిన వ్యక్తి రెట్టింపు ఘనత పొందుకుంటాడు పరలోకంలో. హల్లెలూయా! రెట్టింపు ఘనత. ఇక్కడ ఒక 50 మంది 200 మంది ఒక 10,000 మందిని చూసే ఎంతమంది వచ్చినారంటారు ఎమ్మెల్యే మీటింగ్కు. కానీ కోట్ల కొలది జనాభా ముందు, కోట్ల కొలది ప్రజల ముందు ప్రభు కొరకు బ్రతికి పరిశుద్ధత కలిగి ప్రభువుని ఆరాధిస్తూ చనిపోయేంత వరకు నమ్మకంగా ఏ తప్పు ఏ పాపము నీలోనికి అపవిత్రత రాకుండా ప్రభు కొరకు అట్టనే రోషము కలిగి బ్రతికినవనుకో నిన్ను పరలోకములో ఘనపరుస్తాడు ఆయన. హల్లెలూయా! పరలోకములో ఘనపరుస్తాడు ఆయన. ఇక్కడ ఘనత దొరకకుండా మనకేం కాదు. దేవుణ్ణి ఘనపరచాలి. ఇక్కడ ఉన్నప్పుడు మనం అక్కడ అందరి ఎదుట దేవుడు ఘనపరుస్తాడు మనల్ని. అది క్రైస్తవుల నిరీక్షణ. మనకు ఆ నిరీక్షణ ఉంచుకోవాలి, ఆ విశ్వాసం ఉంచాలి, ఆ నమ్మకం ఉండాలి దేవుని పిల్లలకు. ఒకరోజు మనకు పరలోకము సిద్ధం చేశాడు ఆయన. ఆ పరలోకానికి వెళ్ళాలంటే మనకే మన చేతుల్ని పెట్టినాడు దేవుడు. బ్రతికిన ఈ కొన్ని రోజులు పరిశుద్ధంగా జీవించి కాపాడుకోవాలి. తన్ను కాపాడుకోవాలంట. కాపాడుకోకపోతే నిత్యము నరకంలో కాలాల మనిషి. హెచ్చరిస్తున్నాడు దేవుడు. నిజంగా దేవుని బిడ్డలారా, నిరపరాధును చంపు చేతులు. నిరపరాధిని ఒక ఆయన పట్టించాడు. ఎవరమైనా ఇస్కరియోతు యూదా. నిరపరాధి మన ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు. మహాదేవుడయుండి ఈ లోకానికి దీనుడుగా దరిద్రుడుగా నీకోసం నా కోసం వచ్చి తగ్గించుకొని 33.5 సంవత్సరములు భూమి మీద జీవించి మన అందరి కొరకు ఆయన శ్రమ పెట్టబడి ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పటికీ, ఆయన గడ్డపు వెంట్రుకలు పెరిగినప్పటికీ సహించాడు. ఎవరి కోసం? ఆయన కోసమా? మనందరి కోసమైన పాప భారాన్ని మోశాడు. నిరపరాధిని చంపడానికి యూదా ఇస్కరియోతు ఎన్ని నాణ్యములకమా? 30 వెండి నాణ్యములకు కుదుర్చుకున్నాడు. చూడండి ఆ మాట. మార్కు సువార్త 14వ అధ్యాయం 43వ వచనంలో ఉంటుంది. 14 చదవండి మా.
వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి శాస్త్రుల యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిది. నిరపరాధులను చంపు చేతులు ఎవరివి? ఇస్కరియోతు యూదా చూడండి, డబ్బుకు ఆశపడ్డాడు, ధనానికి ఆశపడ్డాడు. లోక సృష్టికర్తైనటువంటి ప్రభుల వారిని అప్పగించడానికి అతనిలో దురాత్మ చూడండి. అందుకనే నిరపరాధిని చంపు చేతులు చంపేస్తే ఊరుకుంటాడా దేవుడు? ఇప్పుడు అన్యాయంగా ఒక వ్యక్తిని మనం చంపినామనుకో, దేవుడు ఊరుకుంటాడా? మనిషి ఏమి విత్తునో ఆ పంట కోస్తాడు. మొక్కజొన్నలు వేసి మొక్కజొన్ననే కోయాలి, ఒర్రే కోసుకోవాలి, కందేసి మనం ఏమేమి చేస్తున్నామో. ఇప్పుడు నిరపరాధిని చంపినామో అన్యాయంగా, వాని కుటుంబాన్ని కూడా దేవుడు నాశనం చేస్తాడు ఖచ్చితంగా. సత్యం ఇది పరిశుద్ధ గ్రంథంలో. మనం అనుకోవచ్చు, ఆయనకు అప్పచెప్పాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు పట్టించారు? ఇస్కరియోతు యూదా పట్టించాడు. అతన్ని చావు చూసినారా ఎట్లుందో చూడండి. అపోస్తుల కార్యంలో ఇక్కడ లూకా రాస్తున్నాడు ఆయన గురించి. 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలై అతని పేగులన్నీయు బయటికి వచ్చెను. ఎంత ఘోరమైన సావ చూడండి. అతడు తల క్రిందులై నడిమికి బద్దలై పేగులన్నీ ఎవరిని పట్టించినందుకు? నిరపరాధినైన యేసుక్రీస్తును పట్టించినందుకు. నిరపరాధిని చంపు చేతులు దేవునికి అసహ్యము, హేయము. యెహోవాకు హేయమైనట్టు ఎన్నంటమా? 6 మళ్ళీ ఇంకోటి కలిపినాడు, 7 గలవు. అందుకనే ఈ చేతులతో మనం ఎన్ని తప్పులు పాపాలు చేసినా, మన చేతులు చేసిన పాపాలకు ఆయన చేతిలో మేకులు దిగబడినాయి. మన నోటితో చేసిన పాపానికి ఆయన నోటికి చేదు చిరక. మన చూపులతో చేసిన పాపానికి, మన తలంపుల ద్వారా చేసిన పాపానికి ఆయన తలకు ముళ్ళ కిరీటం. ఒకసారి ఆ సిలువను గుర్తు చేసుకునే దేవుని బిడ్డలారా, నిరపరాధిని చంపు చేతులు దేవునికి అసహ్యము. యూదా ఇస్కరియోతు పేగులన్నీ బయటకు వచ్చి దాన్ని నడుము బద్దలైపోయిందంట, చనిపోయాడు. అందుకనే దేవుని బిడ్డలను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద అంటే వారి మీద మనము నిరపరాధి మంచిగా ప్రవర్తన కలిగి మంచిగా దేవుని వాక్యం చెప్తూ ఉన్నవారి మీద మనము నిరపరాధిని చంపు చేతులు ఖచ్చితంగా శిక్ష తప్పించుకోలేవు. దేవుడు తన కృప ద్వారా చూడండి, దేవుని బిడ్డలారా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా దేవుని పరిచయలో మనమందరం వాడబడుతున్నాం. ఎవరైనా మన మీద కక్ష, ద్వేషము, పగలు, ప్రతీకారాలు పెంచుకున్నారనుకో, తను దోక్కున్న గుంతలో తానే పడేటట్టు చేస్తాడు దేవుడే చేస్తాడు ఇవి. నా బిడ్డలను ముట్టుకున్న వారిని కన్నుగుడ్డులో వేలు పెట్టినట్టనంట జకర్యా గ్రంథంలో రాస్తాడు. అందుకనే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మన అవయవాలు కూడా. నాలుకను కాపాడుకోవాలి, మన కళ్ళను కాపాడుకోవాలి, తర్వాత మన చేతులను కాపాడుకోవాలి. తర్వాత 4వ చూడండి, దుర్యోచనలు యోచించు హృదయము. యేసు ప్రభుల వారు చూడండి ఒక మాట మాట్లాడతాడు అక్కడ. దుర్యోచనలు యోచించు హృదయము మనకు ఉండకూడదంట. మత్తయి సువార్త
9వ అధ్యాయం 4వ వచనం. యేసు వారి తలంపులు గ్రహించి, యేసు అక్కడున్నటువంటి వారి తలంపులు, శాస్త్రుల తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. ఏం చేస్తున్నారటమ్మా? యేసు ప్రభు మీద దురాలోచనలు చేస్తున్నారంట. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, సద్దుకయ్యలు, పరిచయులు, ఇదిగో ఆయనను ఎలా పట్టుకోవాలి, ఎలా ఆయనను చంపేయాలని దురాలోచన కలిగి ఉన్నారంట ఇదంతా. ఇక్కడ దుర్యాలోచనలు ఎవరు చేస్తున్నారు? 3వ వచనం చూడండి. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారని వారిని గద్దిస్తున్నాడు శాస్త్రులు. దేవుడు, ఎందుకు మీ హృదయం అంతా చెడిపోయింది? ఎందుకు మీ హృదయం కపటంతో నిండింది? మీ హృదయము చెడ్డ ఆలోచనలు చేస్తున్నది ఎందుకు అని వారిని యేసుక్రీస్తు ప్రభుల వారును వారి మనస్సును గ్రహించి హెచ్చరించటానికి, మా హృదయంలో ఉన్నది దేవునికి తెలిసిపోయింది, యేసయ్యకు తెలిసిపోయింది, ఆయనకు మెస్సియాకు తెలిసిపోయిందని చెప్పి వాళ్ళు ఎంబడే గుర్తెరిగినారు ఆయనను. చెడు ఆలోచనలు రానివ్వకూడదు మన జీవితంలోనికి. దుర్యాలోచనలు ఎప్పుడైతే ఆలోచనలు కలిగి ఉంటామో మనము నాశనానికి మార్గము కనుక్కున్నట్టు లెక్క. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట చూడండి. 37:12 కొంతమంది భక్తిహీనులంట నీతిమంతుల మీద దుర్యాలోచనలు చేస్తారంట. భక్తిహీనులు ఏం చేస్తారంటమ్మా? ఇప్పుడు ఒక కుటుంబం బాగా బ్రతుకుతుందనుకో, అన్ని విధాలుగా ఆ కుటుంబం పడనోడు ఏం చేస్తాడు? వీన్ని ఎప్పుడు నాశనం చేయాలరా, ఉంటుందా ఉండదా? ఈయన కుటుంబం ఎప్పుడు కూలిపోతుందిరా, ఈయన కుటుంబంలో ఎప్పుడు గొడవలు పెట్టాలరా? దుర్యాలోచనలు చేస్తున్నారు చాలామంది. దేవునికి ఈ దుర్యాలోచనలు చేసేవాడంట హేయుడు, అసహ్యించుకుంటాడు. చదవండి మా మాట. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తారు. భక్తిహీనుడు, దేవునికి అయిష్టమైనటువంటి భక్తి లేనటువంటి వ్యక్తి దేవుని ప్రార్థనకు వచ్చే బిడ్డల మీద, దేవుని ఆత్మీయ జీవితంలో ఎదిగే బిడ్డల మీద ఏం చేస్తారంటమ్మా? దుర్యాలోచనలు, ఆలోచనలు మారిపోతాయి. మన భక్తిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. సాతానుడు ఇస్కరియోతు యూదులో దూరి ఇదిగో యేసయ్యను పట్టించినట్టుగా నిన్ను కూడా సాతానుడు వాళ్ళు భక్తిహీనుల జీవితంలో దూరి నీ జీవితాన్ని నాశనము చేయడానికి ప్రయత్నిస్తాడు. నీ చుట్టుపక్కల ఉన్న వారిలో దుష్టుడు ఏం చేస్తాడంటే ప్రేరేపణ కలగజేసి చెడ్డ ఆలోచనలు ఇచ్చి నీతో మాట్లాడమని చెప్తాడు. నువ్వు భక్తి జీవితంలో ఉన్నావనుకో, వారు చెప్పే మాటలు గ్రహిస్తావు వెంబడే. నువ్వు కూడా వాళ్ళతో పాటు ఉన్నావనుకో, నువ్వు గ్రహించలేవు, నీ కుటుంబాన్ని నీ చేతులారా నువ్వే పెరిగేసుకుంటావు. దుర్యాలోచనలు చేయకూడదు ఎప్పటికీ. దుర్యాలోచన వస్తుందనుకో ఎంబడే ఖండించి వారికి మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాలి. దేవుని పిల్లలకు ఉన్నటువంటి ఆ యొక్క కృప, దేవుని పిల్లలకు ఉన్నటువంటి మనసు, అది మంచి మార్గంలో వారికి చెడ్డ ఆలోచనలు వచ్చినాయనుకో, మన చుట్టుపక్కల మననే గలిబిలి చేయడానికి వస్తుంటారు చాలామంది. ఎంబడే వారికి మంచి మాటలు బోధించి, దేవుని మాటలు ప్రకటించి, అప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు వాళ్ళ జీవితంలో. ఆ సిస్టర్ చెప్పింటే నేను దేవుని మందిరానికి వెళ్ళాను, మంచి మాటలు, ఒక్క మాట చాలు దేవుని హృదయాన్ని తెరవడానికి. పౌలు పై ప్రదేశంలో సంచరిస్తేటప్పుడు ఒక స్త్రీ హృదయాన్ని తెరిచినాడు. ఎవరుమా? లూదియా. మాటలు శక్తివంతమైన మాటలు, దేవుని మాటలు. అలాంటి మాటలు చెప్పి దుర్యాలోచన వాళ్ళకు వస్తుంటాయి ఆల్రెడీ. ఎప్పుడు నాశనం అయిపోతారు? నాశనము చేయడానికి ఆలోచనలు చేసే ప్రజలు ఉన్నారు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ దుర్యాలోచనలు మనకు రాకూడదు. పరిశుద్ధ గ్రంథంలో దుర్యాలోచనలు చేసిన వ్యక్తులు ఉన్నారు. ఆదికాండము 37వ అధ్యాయంలో యోసేపు అతని సహోదరులు యాకోబు కుమారులు కనపడతారు. యాకోబు యోసేపును తన అన్నల దగ్గరికి, గొర్రెల మందల దగ్గరికి ఆ యొక్క సద్ది తీసుకొని వెళ్ళమని పంపించినప్పుడు, అరే కలలుగనతోడు వస్తున్నారా, ఇన్ని చంపేతామని చెప్పి అక్కడ ఏం చేస్తారంటే దుర్యాలోచనలు చేస్తారు.
చూడండి ఆ మాట 37వ అధ్యాయం 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు యోసేపు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఏం చేసినారటమ్మా? ఏం తప్పు చేసినాడు యోసేపు చంపడానికి? ఏం తప్పు చేయలేదు. కలలు కంటుంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉండూరుకు అచ్చువాట రాదంటారు సామెత. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు వీళ్ళు చెడ్డ పనులు చేసే వల్ల తండ్రికి మోసుకొని పోయి చెప్పేవాడు. ఎవరు? యోసేపు. చెప్పుతుంటే పగబట్టుకున్నారు యోసేపు మీద తన అన్నదమ్ములు. పగబట్టి కలలు గనతోడు వస్తున్నారా? చూడండి ఆ మాట చదవండి మా 18వ వచనం నుంచి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. వాడు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి ఇక్కడ నుండి ఒక గుంటలో పారవేసి ఇక్కడనున్న ఒక గుంటలో పడవేసి దుష్టమృగము వీని తినివేశనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకరు మాట్లాడుకుంటే దుర్యాలోచన. చూడండి ఎక్కడ ఎంత చెడ్డ ఆలోచనలు ఉన్నాయో. సొంత తమ్ముణ్ణి చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. సొంత తమ్ముణ్ణి, రక్త సంబంధికని సొంత తమ్ముని చంపేసినారు ఆదికాండంలో. ఎవరుమా? కయ్యేను హేబేలును చంపినాడు సొంత తమ్ముణ్ణి. యోసేపును కూడా ఈ 10 మంది కలిసి ఏం ఆలోచన చేస్తున్నారు? దురాలోచన చేస్తున్నారు. చెడ్డ ఆలోచన చేసి అరే కలలుగానే తోడు వాడు వస్తున్నాడు చంపేద్దాంరా అని చెప్పి ప్లాన్ వేసుకొని చిత్రహింసలు పెట్టినారు యోసేపును. కానీ దేవుడు యోసేపు పక్షమున ఉండి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసినాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దురాలోచనలు కలిగి ఉంటాడో మనిషిని, వాళ్ళను అడుగుమంటకు ఊరిసిపెడతాడు. యోసేపు దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకునేది ఒక్కటి తక్కువ ఐగుప్తు దేశంలో. ఈ 10 మంది అన్నలు కలిసి ప్రధానమంత్రి అయిపోయిన యోసేపు దగ్గరికి వెళ్ళి, ఇలా దేశంలో కరువు వచ్చింటే భయంకరమైన కరువు, యాకోబు పంపిస్తాడు తన పిల్లలను ఐగుప్తు దేశానికి. నిజంగా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే హృదయంలో దురాలోచనలు ఉంటాయో అతడు నాశనానికి దారి తీస్తున్నట్టు లెక్క. చూడండి, యోసేపును సహోదరులు చంపాలని ప్రయత్నం చేశారు. యోసేపు ఎప్పుడు దేవుని యందు ఏం కలిగి ఉన్నాడమ్మా? భయభక్తులు కలిగిన వ్యక్తి. యవన ప్రాయంలో పాపాన్ని జయించిన వ్యక్తి యోసేపు. యవనస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. పాపము వెంబడిస్తుంటుంది మనిషిని. పాపాన్ని చూసి పారిపోవాలి, పాపానికి దూరంగా ఉండాలి. పాపము ఆలోచనలు రాకుండా నిత్యము దేవుని మాటలే మన నోటికి రావాలి. ప్రార్థన ద్వారా జయించాలి శరీరాన్ని. అందుకని దేవుని బిడ్డలారా, హబక్కుకు గ్రంథంలో చూడండి 2వ అధ్యాయం 10వ వచనంలో. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. నాశనము చేయించు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దుర్యాలోచన వలన నీ ఇంటి వారికి. మనలో చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు మనకొస్తే మన ఇంటి మీదకి ఏమొస్తుందంటమ్మా? అవమానం. ఒక్కనితో కాదు, అందరికీ అవమానం చేస్తాడు. ఒక వ్యక్తిని ఏదేదో చేయాలని ఆలోచన చేసి లాస్ట్కు పిచ్చిలో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. దురాలోచన కలిగిన వ్యక్తి మీ ఇంటి మీదకి ఏమొస్తుందంటమ్మా? అవమానం వస్తుందంట. అవమానాన్ని భరించలేకంగా యూదా ఇస్కరియోతు లెక్క ఉరిపెట్టుకుని సావబడుతుంది. ఇంకా యూదా ఇస్కరియోతు లెక్క అవమానం భరించలేకపోయినాడు యూదా ఇస్కరియోతు కూడా. దుర్యాలోచన చేసి నీతిమంతులను కూడా ఈరోజు ఎట్లనంటే ఇట్లా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినట్టు కసి పగ నూరిపోసేవారు ఉన్నారు. ఇది చాలా దేవునికి హేయమైనటువంటి పనిది. అతని ఇంటి మీదకి ఏమొస్తుందంటమ్మా? అవమానం వస్తుందంట ఒకరోజు. ఖచ్చితంగా ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయించిన మాట ఒక్కటి కూడా తప్పిపోవు. దుర్యాలోచన, చెడ్డ ఆలోచన కలిగిన వాని ఇంటి మీదకి
అవమానము ఇంకా భరించలేడు, అవమానం ఇంకా చావడానికి కూడా సమయం ఇవ్వడు దేవుడు. అంత భయంకరమైన అవమానం తెప్పిస్తాడు ఇంటి మీదకి, అలా చేస్తాడు దేవుడు. అందుకనే దేవుని పిల్లలమైన మనం ఈ దురాలోచనలు, దుర్యోచనలు చేయకుండా పరిశుద్ధత కలిగి మంచి ఆలోచనలతో, నీ ఆలోచనలతో నన్ను నింపు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేయాలి. చక్కటి ఆలోచనలు ఇస్తాడు ఆయన మనకు. ఆయన పేరు ఏం పేరమ్మా? ఒక పేరుంది, ఆయన పేరు ఆలోచనకర్త. మన దేవుని పేరు ఆలోచనకర్త. నువ్వు నడవనికి ఆలోచన ఇచ్చేది ఆయన్నే, నువ్వు పని చేసుకోవడానికి ఆలోచన ఇచ్చేది ఆయన్నే. ఇంకా చెడు ఆలోచనలు, కొంతమంది పడుకొని పాపపు ఆలోచనలు చేస్తున్నాడు పడక మీద అనుకొని. కొంతమంది వాని మరణం వాడే కొని తెచ్చుకునేట్టు చెడ్డ ఆలోచనలు. కొంతమంది ఆలోచన ఎట్లుంటుందంటే భయంకరమైనటువంటి లోక సంబంధమైన ఆలోచన, పాపపు ఆలోచనలు. వాళ్ళు ఇట్లా జరిగేది, ఇట్లా చేసిరి, అట్లా చేసిరి. ఈ ఆలోచనలు నీలోనికి ఉంటే నీలోన దుష్టాత్మ ఉన్నట్టు లెక్క, నీలోన దురాత్మ ఉందని లెక్క. ఈ దురాత్మ నీలో ఉందంటే నువ్వు ఎప్పటికీ పరలోకం చేరలేవు, నరకం ఉంది నీకు. అందుకని మంచి ఆలోచనలు కలిగి జీవించాలని ప్రభువును వేడుకోనాలి మనం. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎన్నోదమ్మది? 4 అయిపోయినాయి. 5వది కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములంట. కీడు చేయు త్వరపడుటకు పరుగెత్తు. సామెతలు, అదే సామెతల గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 16వ వచనంలో, కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. ఏం చేస్తారంటమ్మా? ఎప్పుడెప్పుడు మనిషిని చంపాలా, ఎప్పుడెప్పుడు వారిని నాశనం చేయాలా? కీడు చేయుటకై వారి పాదములు ఏం చేస్తాయంట? ఇంకా స్వాట్లో జరిగిపోవాలి. ఇంకా పాదములు రన్నింగ్లో ఉంటాయి, ఇంకా పాదములు పరిగెత్తుతాయంట కీడు చేయుటకు. ఇక్కడ తిమోతి దేవుని సువార్త ప్రకటించి ప్రభు కొరకు బ్రతుకుతుంటే, ఇక్కడ పౌలు ప్రభు కొరకు బ్రతుకుతుంటే దేవుని సువార్త నిమిత్తమై ఎన్నో ప్రయాణాలు చేశాడు పౌలు. చేస్తుంటే ఇక్కడ కీడు చేయడానికి ఒక వ్యక్తి పౌలు మీద కీడు చేయడానికి ఆలోచన చేశాడంట. చూడండి 2వ తిమోతి పత్రిక 4:14. అలెగ్జాంద్రు అను కంచెరివాడు, అలెగ్జాంద్రు అనువాడు కంచెలవాడు నాకు చాలా కీడు చేశాను. పౌలుకు చాలా కీడు చేసినాడంట. ఎంత పరిగెత్తుకొని వచ్చింటే ఆ కీడు జరిగింటుంది ఆలోచన చేయండి. అయినా దేవుడు పౌలు పక్షాన ఉండి ఏం చేశాడమ్మా? సువార్త ప్రకటించడానికి సహాయం చేసినాడు. ఉంటారు కీడు చేసేవాళ్ళు, పరిగెత్తే వాళ్ళు ఉంటారు నాశనం చేయడానికి మనల్ని. కీడు చేయు పరిగెత్తు పాదములకు యెహోవాకు అసహ్యించుకుంటాడు. తర్వాత చూడండి సామెతల గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం, భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును. భక్తిహీనుని మనస్సు అంట కీడు చేయగోరును. భక్తి లేకపోతే కీడు కలగజేసే ఆలోచనలు మనకు వస్తాయి. అందుకనే కీడు చేయడానికి మనం వెళ్ళకూడదు. దేవుని మాటల చేత మనము బలపరుచుకోవాలి. తర్వాత 6వ చూడండి, ఒకటి ఎస్తేరు గ్రంథం అంతా చదివితే దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథములో చాలా చక్కగా ఉంది. దేవుడు మనకు ఆత్మీయ పాఠాలు చాలా నేర్పిస్తాడు. ఇక్కడ హామాను, మొర్దెకై, తర్వాత అహష్వేరోషు రాజు 127 సంస్థానాలు వెళ్ళి పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి ఆయన కింద మంత్రి ఉంటాడు అగాగీయుడైన హామాన్ అనే. ఇతడు మొర్దెకైని చంపడానికి ఎంతో ఉత్సాహంతో చూపుతుంటాడు. ఎందుకంటే హామానుకు నమస్కరించలేదని పగబట్టింటాడు యూదుల మీదకి. కానీ ఇతడు దోక్కున్న గుంతలో ఇతడే లాస్ట్కు మొర్దెకైకి ఒక కొయ్య చేయించాడు ఉరివేయడానికి. ఆ కొయ్య మీదనే హామాను ఉరివేసేటట్టు చేస్తాడు దేవుడు. మనం నీతిగా భక్తిగా యథార్థంగా ఉన్నామనుకో, వాడు తీసుకున్న గొంతుల్లో వాడే పడేటట్టు చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఈ హామానుకు తన భార్య స్నేహితులు కూడా సహకరించినారు. చూడండి భార్య భర్తలు ఎట్లుంటారో. భర్త తప్పు చేస్తున్నాడు అనుకో, భార్య కూడా ఏకీభవిస్తుంది. అననీయ సప్రెలు చూసినాం కదా, భర్త భార్య ఇద్దరు కలిసి దేవుని దృష్టిలో అబద్ధమన్నారు, చనిపోయినారు. ఇక్కడ అగాగీయుడైన హామాను భార్య పేరు జెరూషన్ అంట. ఏం పేరుమా? ఆమె
మొర్దెకేని చంపడానికి మొర్దెకే గురించి చెప్తాడు. వాడు ఒకడు యూదుడు ఉన్నాడు, నాకు నమస్కారం చేయలేదని చెప్తే ఎంబడే చెడు ఆలోచనలు వస్తాయి. వాని మొర్దెకేని చంపడానికి పరిగెత్తిన పాదములు ఇవి. అందుకనే లాస్ట్కు హామానే చనిపోతాడు. రాజు ఆజ్ఞ ఉరికోయ మీదనే హామాను ఉరి తీసేటట్టు చేస్తాడు. అందుకనే దేవుని బిడ్డలారా, కీడు చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములు మనకు ఉండకూడదు. తర్వాత చూడండి 6వది, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అటువైన వారంలో ఒక మాట చెప్పుకున్నాం మనం. భార్యాభర్తల గురించి మాట్లాడేటప్పుడు అహాబు, అతని భార్య పేరు యెజెబెలు, అబద్ధ సాక్ష్యాలను పెట్టి నాబోతు ద్రాక్ష తోటను లాక్కొని ఎట్లా అతన్ని చంపేసి అతని పొలమును లాక్కున్నారు చూడండి. ఇక్కడ లేని వాటిని పలుకు అబద్ధపు సాక్షి అంటే దేవునికి అసహ్యమంట. అపోస్తుల కార్యం చూడండి ఒకసారి, 6వ అధ్యాయము 8వ వచనం. స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. స్తెఫను దేవుని వాక్యము ప్రకటిస్తుంటే, ఆత్మతో నింపి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే, దేవుని కార్యాలు జరిగిస్తుంటే, ఇక్కడున్నటువంటి శాస్త్రులు పెద్దలు ఏం చేశారంటే, వాడు తప్పు చేస్తున్నాడని చెప్పి మీరు అబద్ధం చెప్పాలి, వాని మీద వానికి శిక్షకు మనం శిక్షించాలి, వాని చంపేయాలని చెప్పి అబద్ధ సాక్షులు నిలబెట్టినాడంట. అబద్ధ సాక్ష్యం చెప్పినారు అక్కడ స్తెఫెను గురించి. దేవుని బిడ్డలారా, మోషేను దేవుని దూషించాడని చెప్పి అబద్ధ సాక్ష్యము చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి వారిని లేపి నిలబెట్టినారంట పెద్దలు, శాస్త్రులు. ఇప్పుడు లేపి నిలబెడతలేరా? అబద్ధ సాక్ష్యాలు చెప్తలేరా? జరగకపోయినా కూడా ఏం చేస్తున్నారమ్మా? జరిగినట్టుగా చూపిస్తున్నారు మన కళ్ళకు. ఎంత భ్రమలో ఉన్నారంటే ప్రజలు, ఎంత భ్రమలో ఉన్నారంటే, ఈ భ్రమలో ఉన్న ప్రజల్ని ధనముగా మార్చుకునేవారు చాలామంది ఉన్నారు. గుడ్డితనంలో ఉన్నారు చాలామంది. గ్రహించలేక మనోనేత్రాలకు, ఈ లోక సంబంధమైన దేవత వారి అవిశ్వాసులైన మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసి గుడ్డి భక్తిలో జీవిస్తున్న ప్రజలు ఏది చెప్తే అది నమ్మడము చేయడము చేస్తూ ఇదే సత్యం అనుకుంటున్నారు. అబద్ధ సాక్ష్యాలు పలికిస్తూ ప్రేరేపణ చేస్తారు. అబద్ధ సాక్ష్యం ట్రైనింగ్ ఇస్తారు. ప్రేరేపణ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఇలా చెప్పాలో చూడని కింద ఉన్న గొర్రెల లాంటి ప్రజలను ఆకర్షించడానికి అబద్ధ సాక్ష్యాలు పెట్టి డబ్బు సంపాదిస్తున్నారు. ఊరికే ఉంటాడా దేవుడు? నీ అంతరంగాన్ని పరీక్షించే దేవుడు ఆయన. నీ అంతరంగాన్ని నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అంటాడు దేవుడు ప్రసంగి గ్రంథంలో. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి చేయి, ఒకరోజు సుమి నువ్వు తీర్పులో నిలబడతావు అంటాడు ఆయన. ఒకరోజు నువ్వు తీర్పులో నిలబడతావు, జాగ్రత్త, హెచ్చరిక చేస్తాడు ప్రభు వాక్యంలో. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అమ్ముకొని బ్రతుకుతున్నారు చాలామంది. దేవుణ్ణి అమ్ముకుంటున్నారు, దేవుణ్ణి మరలా బాహటముగా సిలువ వేస్తున్నారు. సత్యము తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే, ఏదో జరిగిందని, ఏదో చేస్తాడని, ఆది అపోస్తుల ద్వారా దేవుడు సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసినాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాడా దేవుడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరుస్తుంది అంతేగా. ఇప్పుడు అద్భుతాల పేరును పెట్టి ఎన్నో డబ్బును, కోట్లు సంపాదిస్తున్నారు చాలామంది. ఈ గుడ్డి ప్రజలకు అర్థం కాక వారు చెప్పిందే వేదవాక్కు బైబిల్ను పరీక్షించడం లేదు చాలామంది. అతడు చెప్పేది అలా ఉందా లేదా అని, పౌలు చెప్పే బోధ అలా ఉందా లేదా అని ఎవరు పరీక్షించారు? బెరయ సంఘస్థులు పరీక్షించినారు. ఆయన దేవుని స్వార్థ ప్రకటించడానికి పౌలు బెరయ సంఘానికి వెళ్ళినప్పుడు బెరయ సంఘస్థులు యేసు ప్రభు గురించి చెప్తుంటే జీవగ్రంథములో అలా ఉందా లేదని పరీక్షించినారంట. పరీక్షించకుండా గుడ్డిగా నమ్మి ఏది చెప్పమంటే అది చెప్పి అబద్ధము పలికి అబద్ధాల నువ్వు హృదయంలో నింపుకొని ఏవేవో ఆలోచనలు చేస్తున్నారు ఈ రోజుల్లో దేవుని బిడ్డలు. దేవుని పేరును అవమానపరుస్తున్నారు. అబద్ధ సాక్ష్యాలు పలికేవారు ఉన్నారంట చూడండి. ఆయనకు అబద్ధము చెప్పేవారంటే ఏమంటామా? అసహించుకుంటాడు, ఉమ్మేస్తాడు ముఖం మీద. ఉంటే వెచ్చగనానుండు, లేకపోతే చల్లగనానుండు. నువ్వు వెచ్చగా ఉన్నవో
నా నోట నుంచి నిన్ను ఉమ్మేస్తా అంటాడు ఆయన. ఆయన ఉమ్మేస్తే ఎక్కడున్నాం దేవుని బిడ్డలు? ఆలోచించండి. దేవుని బిడ్డలమని పేరు పెట్టుకొని అబద్ధ సాక్ష్యాలు పెట్టి ధనము సంపాదించుకుంటున్నారు ఈరోజు. దేవునికి అసహ్యం అబద్ధ సాక్ష్యం. పక్కన మనిషిని ప్రేరేపణ చెప్పించేది కాదు సాక్ష్యం. ప్రభు శిలువను గురించి ప్రకటించు, ఇతరులకు వెళ్ళి ప్రభు శిలువ గురించి ప్రకటించు. అది దేవునికి ఇష్టమైన కార్యం. నీ హృదయంలో జరగకపోయినా జరిగినట్టుగా నువ్వు అబద్ధ సాక్షులను నిలబెట్టి చెప్పావనుకో, ఆయన దండం ఉంది, రాజదండం పట్టుకొని వెళ్తాడు. ఇక్కడ స్టెఫెను మీద భయంకరమైనటువంటి వారు లేచినారు. అయినా కానీ దేవుని ఆత్మబలముతో నిలబడి స్టెఫెను ధైర్యముగా ప్రకటించాడు దేవుని సువార్త. హల్లెలూయా. దేవుని సువార్త ఎట్లా ప్రకటించడమా? ధైర్యముగా. చూడండి ఇక్కడ 7వ అధ్యాయం 51వ వచనం, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచవలని వారలారా, మీ పితరుల వల్లే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపగయుండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. ఈ మాటలకు వారికి విపరీతమైన కోపం వచ్చి నీతిమంతుడైన స్టెఫెను రాళ్ళు రువి చంపిరి. చంపినప్పుడు స్టెఫెను చేస్తున్న ప్రార్థన చూడండి దేవుని బిడ్డలారా ఎట్టుందో. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళ నుండి ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఇది దేవుని ప్రేమ అంటే. దేవుని ప్రేమ అంటే ఇది. స్టెఫెను వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు, వాళ్ళ సామ్రాజ్యాన్ని కూల్చేస్తున్నాడు స్టెఫెను. వాళ్ళ సామ్రాజ్యాన్ని కూల్చడానికి దేవుని ఆత్మచేత నింపబడిన స్టెఫెను చావడానికి కూడా సిద్ధపడినాడు స్టెఫెను. ఈరోజు దేవుని పిల్లలు మనం అలా ఉండాలి. దేవుని పిల్లలము రోషం కలిగి చావడానికి కూడా సిద్ధం ఉండాలి సత్యం కొరకు. ఏదో భయపిస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అనుకునేమనుకో, ఇక్కడ చావాలి, నరకంలో వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా సావు భయంకరంగా ఉంటుంది. అందుకనే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి. దేవుని అడగాలి మనం. స్టెఫెను కృపతోనూ బలముతో నిండినాడు. చూడండి ఎంత బలం పొందుకున్నాడు స్టెఫెను. అందుకనే దేవుని బిడ్డలారా అబద్ధపు సాక్ష్యాలు నిలబెట్టినారు స్టెఫెను చంపడానికి. మన మీద కూడా అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టేవారు చాలామంది నిలబెట్టినారు ఆల్రెడీ. కానీ దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునున్నాడు, విరోధి ఎవడు? ఇంకా ఆయనను ఆనుకున్నప్పుడే దేవుడు అహంకారులా ఏం చేస్తాడమ్మా? అణిచివేసి దీనులకు కృప చూపించే దేవుడు ఆయన. నిజంగా దేవుని బిడ్డలారా స్టెఫెను గురించి ధ్యానించేటప్పుడు ఆయన చేస్తున్నటువంటి పరిచర్య దేవుని గురించి అక్కడున్న పెద్దలకు శాస్త్రులకు మొత్తం చెప్పేస్తున్నాడు ఆయన. యేసుప్రభు గురించి మంచి సాక్ష్యం. బయటకు పోయి సాక్ష్యం చెప్పమంటే లోపల పెట్టి సాక్ష్యం చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆది అపొస్తలులు లోపల పెట్టి సాక్ష్యం చెప్పించినారా? ఎక్కడన్నా బయటికి వెళ్ళిపోవాలి మనిషి సాక్ష్యం చెప్పాలంటే. ఏదో యూట్యూబ్లో కనపడాలి, మా సంఘానికి రావాలి, ఇది ఒప్పుకడ అసలు దేవుని వాక్యం కాదు. ఇది ధనము సంపాదించుకునే వాళ్ళు. స్టెఫెనులాగా మనము స్టెఫెను వాళ్ళ జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబద్ధ సాక్ష్యాలు లేస్తారు మనం ఇది, కానీ ఓర్చుకోవాలి. తర్వాత చివరిగా చూడండి దేవుని బిడ్డలారా, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఇప్పుడు శరీర సంబంధంగా అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలి. ఆత్మీయ సంబంధంగా మనమందరము శరీర సంబంధంగా అక్క తమ్ముడు అయినా అని ఆత్మీయ సంబంధంగా మనమందరము సహోదరులము. అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేవారు ఉంటారంట. బాగా నీతిగా న్యాయంగా బ్రతికేటప్పుడు జగడాలు, కొట్లాటలు, జగడం అంటే గొడవ, కొట్లాట పెట్టేవారు ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనము. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం.
వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. అతి మూర్ఖ స్వభావము గలది. వాడు ఎల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. జగడమాడేవాడు వాని హృదయము చెడిపోయింటది. కీడు ఎవరెవరికి కీడు చేయాలని చెప్పి, జగడములు ఎవరెవరికి కొట్లాటలు పెట్టాలని చెప్పి చూస్తుంటాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా రాయించాడు చూడు. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు యెహోవాకు హేయుడు, అసహించుకుంటాడు. తర్వాత సామెతలు 13:10. సామెతలు గర్వము వలన జగడము పుడుతుందంట. మనిషిలో గర్వం ఉంటే జగడము పుడుతుంది, కొట్లాటలకు దారితీస్తుంది. మనలో అహంకారం గర్వం ఉంటే గొడవలు జగడాలు కలగడానికి ఆస్కారం ఉంది. అందుకనే ఈ గర్వము అహంకారం మనలో ఉండకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చివరిగా 1 తిమోతి పత్రిక 3:3 చూడండి. చివరి మాట 1 తిమోతి పత్రిక 3:3. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థత బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడునై ఉండాలంట. బోధింపదగిన అధ్యక్ష పదవి వాచించేవాడు, కొట్లాడకుండా జగడాలు ఆడకుండా ఉండాలంట. ఈ రోజులలో ఎన్ని గొడవలు తెలుసునా. అధ్యక్ష పదవిని ఆశించేవానికి కొన్ని నిబంధనలు పెట్టినాడు దేవుడు, కొన్ని నియమాలు తెలియపరిచినాడు దేవుడు. ఇలా ఉంటేనే నువ్వు అధ్యక్షుల పదవి ఆశించాలని. జగడములు ఆడకూడదంట, కొట్లాటల్లో వెళ్ళకూడదంట. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ 7 హేయమైన వాటికి మనలందరినీ దేవుడు దూరపరచునుగాక. దూరపరిచి ఆయన సిల్వ రక్తము చేత ఎల్లవేళలా విజయోత్సవముతో ఆయనను ఊరేగించే బిడ్డలముగా మనలందరినీ మార్చునుగాక. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. నిరంతరం